ఇక హెచ్సియు భూములపై కన్నేసిన కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. హెచ్సియులో పరిస్థితుల పరిశీలనకు వచ్చిన సుప్రీంకోర్టు కమిటీని కలవకుండా కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవిల్ చెప్పండి, ఈ రోజు చూసుకుంటే కమిటీతోని విద్యార్థులను కల్పించడం జరగలేదు. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ కుట్రలు మోసాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే హైదరాబాద్ హెచ్సియు పరిస్థితుల పరిశీలనకు ఇవాళ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ కమిటీ పర్యవేక్షించింది. అక్కడ ప్రత్యేకంగా పర్యటన చేసి అక్కడ వాస్తవాలను కమిటీ సేకరించింది. అక్కడ చాలా మంది మేధావులతోటి కావచ్చు, అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు కమిటీని కలవకుండా కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ టీఆర్ఎస్ సహా పలు పార్టీలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కలిసినప్పటికీ కమిటీ వైపు కన్నెత్తి చూడని అధికార పార్టీ అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు కమిటీని కలవకుండా అధికారుల ద్వారా బలమైన వాదనలు వినిపించాలంటూ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి భూ దురాక్రమణపై విరోచితంగా పోరాడి అడవి నరికివేతను నివారించే హెచ్సియు విద్యార్థులకు అనుమతి నిరాకరణ చేశారు. అంతేకాకుండా హెచ్సియు విద్యార్థులను కలవకుండా ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టి వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో నేతృత్వ బృందం పూర్తిగా వాస్తవాలను అక్కడ కళ్ళకు కట్టినట్టు పెన్ డ్రైవ్లు వీడియోలతో సహా అక్కడ జరిగిన వాస్తవకతను పూర్తిగా కమిటీ ముందుంచారు. అయితే ఏదైతే విద్యార్థులు చాలా రోజుల నుంచి కూడా ఒక ఇంచు భూమిని కూడా మేము ప్రభుత్వానికి ఇవ్వము, ఎట్టి పరిస్థితిలో హెచ్సియు భూములకు సంబంధించి మేము అన్యక్రత కాకుండా మా శత విధాల మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఇది హైదరాబాద్ నగరానికి ఒక ఊపిరితిత్తు లాంటి ఉన్న ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో మేము వేలం వేయడానికి మేము అనుమతించమని చెప్పేసి కూడా వారు బీసీ నుంచి కూర్చున్న నేపథ్యంలో వారిని అందుకోసమే విద్యార్థులను కలవకుండా ఈ విధంగా కుట్రలు చేశారు, పోలీసులను అడ్డం పెట్టని చెప్పవచ్చు. అయితే భద్రతా కారణాల పేరుతో అనుమతి నిరాకరించడం పట్ల ఇవాళ ఇప్పటికే అటు ఓయూలో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే పోలీసులు ఈ కమిటీ వెళ్లే ముందు 2 సైడ్లకు కూడా గేట్లను మూసేశారు. విద్యార్థులను అక్కడ ఇటు కలవకుండా నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇటు యూనివర్సిటీలో సైతం ఇదే విధంగా చేసిన ఈ ప్రభుత్వం ఇక్కడ రాజకృష్ణాలు సైతం ఇదే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మాధ్యమం నుంచే హెచ్సియు యాజమాన్యం కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ వ్యవహారం అయినప్పటికీ బీజేపీ కూడా వారికి వంతవాడిందని చెప్పుకోవచ్చు. ఇలా రాష్ట్రంలోని కాంగ్రెస్ హోదా కింద పనిచేసే పోలీసులకు మిలాఖత్ అయ్యారు. ఇది వాస్తవ రూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు మరొక్కసారి వాళ్ళ విద్యార్థులు కావచ్చు సుప్రీంకోర్టుని కలవకుండా అడ్డుకున్న వైనం. అయితే లివిల్ రెడ్డి కంచగచ్చబోలి 400 ఎకరాల భూములలో ఆక్రమణకు గురి కాకుండా ఈ చెట్ల నరికివేత నిలిపివేసే పాత్రలో మేజర్ రోల్ స్టూడెంట్సే పోషించారు. మరి ఇట్లాంటి సమయంలో ఎందుకని కమిటీని కలవకుండా చేసిండ్రు? ఏమైనా భయపడినంటారా? వాళ్ళ మొదటి నుంచి కూడా విద్యార్థులు అంత ఒకరే చెప్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కుట్రలన్నీ కూడా ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. వారు కుట్రలు ఛేదించే క్రమంలోనే అక్కడ ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలిపే క్రమంలోనే వారికి అనూహ్య మీడియాతో వారు అనేక అవాస్తవాలను ప్రచురింపచేయడం కావచ్చు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫోటోలు అని చెప్పేసి కూడా లీకులు ఇచ్చి వండి వార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా కుట్రల్లో భాగమే. వారు ఏదైతే ప్రభుత్వం పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలోని అధికారులు విద్యార్థుల ఉద్యమానికి భయపడి ఈ విధంగా చేశారని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా విద్యార్థులు వాస్తవాలను కమిటీ ముందు ఉంచుతారు. వాస్తవ రూపాలని అక్కడ చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. మీరు ఏదైతే కొన్ని వీడియోలు ఫేక్ అని చెప్తున్నారు, వీడియోలు నేనే తీశాను, పలాని టైంలో తీశాను, పలాని పేపర్ టైం డేట్ ఉంది, పేపర్ మీద చనిపోయిన జింకలకు సంబంధించిన మృతదేహాలను కూడా ఆ పేపర్ పెట్టి వీడియోలు తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అక్కడున్న వాస్తవాలను వాస్తవకతను కమిటీ ముందు ఉంచారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి, ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కనుక ఈ విధంగా విద్యార్థులను కలవకుండా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కంట్రోల్ చేయించిన ప్రధానంగా బీజేపీ కూడా ఇలా కీలక పాత్ర చెప్పుకోవచ్చు. వారికి ఏమో కలిసి అవకాశం ఇచ్చినప్పటికీ ఈ విద్యార్థులను కలవకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం చెప్తే ఎందుకినరు? కేంద్రం ఆధీనంలో ఉన్న యూనివర్సిటీకి రాష్ట్ర పోలీసులకు ఏం హక్కు ఉంది? యూనివర్సిటీ వీసీ చెప్తేనే వీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు వెళ్లాల్సిన అవసరం లేదు. వీసీ ఎవరిని కలవాలంటే వారిని కలిపే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా చేశారనేది కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగంగా ఇవాళ మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు బలవుతున్నాయి అనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇవాళ మేధావులు చెప్తున్నారు. బయటకేమో 400 ఎకరాల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా బీజేపీ బిల్డప్ కొట్టినప్పటికీ లోపల మాత్రం సుప్రీంకోర్టు కమిటీని విద్యార్థులు కలవకుండా ఈ కాషాయ పార్టీ కుట్రలు పండింది. చీకటి ఒప్పందంలో భాగమే అని చెప్పేసి కూడా అలా విద్యార్థులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అటు బడే బాయ్ చోటే బాయ్ బంధంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్యక్రాంతం
వేయడం ఖాయమని చెప్పేసి కూడా ఇవాళ విద్యార్థులంతా కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులను సృష్టించి వాళ్ళ విద్యార్థులను కలవకుండా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలను ఎట్టి మేము చేరవేస్తాం, కమిటీకి ఏ విధంగా ఒక రూపంలో చేరవేస్తాం, వాస్తవాలను కమిటీకి దృష్టికి తీసుకెళ్తాం, ఆ ఇంచు భూమిని కూడా మేము అమ్మకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కుమ్మక్క ఇట్లాంటి ఒక ఉపాయం చేసిందన్నట్టు కనిపిస్తుంది. అండ్ విద్యార్థులు కూడా కమిటీని కలవనీయకపోయే విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టు కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలనకై పరిస్థితి గురించి అబ్జర్వ్ చేయడానికి అక్కడికి వచ్చింది. ఆ టైంలో స్టూడెంట్స్ ఎవరిని కూడా ప్రభుత్వం కలవనీయకుండా చేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా కుమ్మక్కై ఇట్లాంటి ఒక విషయం చేశారని అనుకుంటారు.